బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎస్పీబీ లివ్స్ ఆన్. ఎస్పీబీ అంటే సూపర్గా పాడతారు బాలు గారు. ముందుగా మనకి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే ఒక చిన్నపిల్లవాడు ఎవరన్నా చాక్లెట్ ఇస్తే ఎంత ఎక్సైటింగ్గా తీసుకుని వెంటనే ఇలాగా తీసుకుని అంత స్వీట్గా అంత తన్మయత్వం చెందుతాడో అలా బాలసుబ్రహ్మణ్యం గారు మన 4+ డికేట్స్ మన అందరూ అలరించారు. సో ఆయన ఎరాలో మనం పుట్టినందుకు మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాము. ఇంకొంటే మనకి శంకరాభరణం సినిమా గురించి కూడా తెలియదు. అది ఏ స్థాయి, అది ఇంచుమించు ఆస్కార్ స్థాయికి ఆ రోజుల్లోనే మన ఇండియన్ రూట్స్, వాల్యూస్, కల్చరల్ రూట్స్ గురించి ఎంత గొప్పగా చిత్రీకరించారో కళతపస్వి విశ్వనాథ్ గారు. ఆ శంకరాభరణం సినిమా ఆ పాట మనం ఎవరూ మర్చిపోలేము. సో నేనేమంటాను, ఇంకోటి నెక్స్ట్ తర్వాత ఆది భిక్షువు వాడిని ఏది కోరేది పాట సిరివెన్నెల సినిమాలోది. ఆ విధంగా అంటే ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, మన బాలు గారిని ఇచ్చిన ఆ శంకరుడిని ఇంకేమి అడిగేది. సో మనం అన్ని వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఎస్పీబీ సార్. విషింగ్ తెలుగు స్టేట్స్, ఎస్పెషలీ సౌత్ ఇండియా, ద కల్చరల్ హబ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, వెరీ హ్యాపీ బర్త్డే ఆన్ ది ఈవ్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే. ద స్పెషాలిటీ ఆఫ్ June 4th is 4-6, means 4, and in cricket terminology 4 boundaries, right? Balasubramanian garu in between his songs, however busy he was, he used to keep track of the scores of cricket. So that's how while being so engrossed in his music, giving us excellent music for 4 decades, excellent songs, he was still trying to keep track of the things happening around back then itself, every single minute. This is how he made every minute fullest. He lived his life so excellently that such a exemplary human being. దాంతో పాటు ఏంటంటే నాకు బాలసుబ్రహ్మణ్యం గారిది అన్నిటికన్నా నాకు బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, అప్పుడు మన ఘంటసాల మాస్టర్ గారు ఆయన వచ్చినప్పుడు అందరూ ఘంటసాల మాస్టర్ గారిని ఇమిటేట్ చేసి అలా అనుకున్న తరుణంలో ఆయనకంటూ సిగ్నేచర్ స్టైల్ పెట్టుకొని తర్వాత ఈయన పాట మిమిక్రీ చేస్తే కూడా ఈయన పాట మిమిక్రీ అయిపోయి ఆ స్థాయికి వెళ్ళారు. సో ఏంటంటే మనం ఏదైనా ఎవరి దగ్గర, గురువుల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మన సిగ్నేచర్ స్టైల్ మనం అలవర్చుకుని మనం అన్ని గురువుల నుంచి అబ్జర్వ్ చేస్తూ మనకు కూడా సిగ్నేచర్ ఉండేలాగా ఉండాలి. సో ఆయన్ని ఎవరిని అనుకరించలేదు కాబట్టి ఆయన ఎంత స్థాయికి ఎదిగారు. సో ఇట్స్ లైక్ ఎస్పీబీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. అందులో ఆయన మన జానకమ్మ గారు అంటే మన ఎస్పీబీ సార్కి చాలా ఇష్టం. ఎవరికి చెప్పొద్దు. బాలసుబ్రహ్మణ్యం గారు బూతులు ఆడరు అనుకుంటారు, ఆడారు. ఏమన్నారంటే బుజ్జిముండ అని తిట్టారు. ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ని జానకమ్మ గారు, ఆయనకి ఎంతో ఇష్టమైన సింగర్, జానకమ్మ గారు చేతిలో కర్చీఫ్ని బుజ్జిముండ అనేవారు. అంత అంటే ఆయన సంస్కారం అలాంటిది. ఆ జానకమ్మ గారి గురించి చెప్తూ ఆయన సచ్ ఎ వెర్సటైల్ సింగర్, ఆయనకి సీనియర్. ఆవిడ ఇలాగ కర్చీఫ్ సైజ్ మారేది కానీ జానకమ్మ గారు అలా ఉండేవారు. సుశీలమ్మ గారు గురించి స్టార్టింగ్లో అంతా. సో ఏంటంటే మనం అందరూ వీళ్ళని తీసుకోవాలి, వీళ్ళని సంస్కారం. ఇంకోటి ఏంటంటే ఎస్పీ శైలజమ్మ గారి గురించి కూడా చెప్పాలి. ఈ తరుణంలో ఒక బ్రదర్ అయినా కూడా ఒక ఫాదర్ ఫిగర్ కింద ట్రీట్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన పర్యవేక్షణలో ఉన్నా కూడా ఈయన బయటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవియర్, సంస్కారం ఎలా ఉందో కూడా ఎలా ఉండేవారు. శైలజమ్మ గారు కూడా అదే కల్చర్, అదే మన ఓల్డ్ మన కన్జర్వేటివ్ ఫ్యామిలీ అలా ఉన్నారు. సో ఇంకోటి కూడా చెప్పారు, మన ఈయనకి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన సిగ్నేచర్ స్టైల్ ఎలా అలవర్చుకున్నారో శైలజమ్మ గారికి మనందరికీ తెలుసు. సుశీలమ్మ అంటే మన జానకమ్మ గారు లాగే మన తెలుగు టీచర్ కింద లెక్క. అలాంటిది సుశీలమ్మ గారు అంటే చాలా ఇష్టము శైలజమ్మ గారికి. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు కెరీర్ స్టార్టింగ్ డేస్లో శైలజమ్మ గారు, సుశీలమ్మ గారి దగ్గర నుంచి ఉచ్చారణ తెలుగు అది నేర్చుకో, కానీ ఇమిటేట్ చేయొద్దు, నీకంటూ ప్రత్యేకంగా నీ వాయిస్ న్యాచురల్ సింగింగ్ అలవర్చుకొని ఆ రోజుల్లోనే చెప్పారు. సచ్ వాజ్ ఈజ్ లెజెండరీ థింకింగ్ బ్యాక్ దెన్ వైల్ హీ వాజ్ టూ యంగ్ ఇట్ సెల్ఫ్. సో విషింగ్ తెలుగు స్టేట్స్, ఎంటైర్ వరల్డ్ ఆల్ ది బెస్ట్. ఇంకోటి నేను చాలామంది నేను లావుగా ఉన్నానని ఇంట్లో కూడా తిడుతుంటారు. నేనేం ఫీల్ అవ్వను. నాకు గుండెలో హార్ట్తో పాటు 40,000 సాంగ్స్ నేను పొట్టలో దాచుకున్నాను బాలసుబ్రహ్మణ్యం గారిది ఫర్ బెటర్ డైజెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ద ప్రివిలేజ్.